నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండవ రోజు నిన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధర ఒక్కసారిగా పెరగడంతో స్టాక్ మార్కెట్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో మన సూచీలు కూడా 2% నష్టాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు ఎఫ్ఐఐల అమ్మకాలు డాలర్తో పోలిస్తే రూపాయి క్షీణత మదుపర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపాయని చెప్పవచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 39 పైసలు తగ్గి 92.21 వద్ద ముగిసింది. అలాగే ఏంటంటే మరి మదుపర్ల సంపద క్షీణించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 8.58 లక్షల కోట్ల రూపాయలు తగ్గిపోయి 441.10 కోట్ల డాలర్లకు పరిమితమైంది. మరి ఈ నేపథ్యంలో ఏంటి ఈ ఒడిదుడుకులు, ఏం జరుగుతోంది, అసలు ఎట్లాగ ముందుకు వెళ్ళాలి? సో మరి నిన్న సెన్సెక్స్ కూడా 1353 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 422 పాయింట్లు నష్టపోయింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, మరి స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే ఏం చేయాలి అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ప్రైమ్ 9లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహా సూచన తీసుకోండి. అయితే ఒక్క మాట, తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి. టీవీని మ్యూట్ చేసి మాట్లాడితేనే మీ కాల్ కట్ కాకుండా ఉంటుంది. అలాగంటే మీకు డిలేగా కాల్ వినపడదు కాబట్టి మీరు వెంటనే మాట్లాడతారు, మీకు ఇబ్బంది అనిపించదు. మాకు కూడా స్టాక్ మార్కెట్లో ఏం కావాలనేది క్లియర్గా వినపడుతుంది. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడండి. సలహాలు సూచనలు తీసుకోండి. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గైడెన్స్ పొందండి. సో మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏంటి ఈ ఒడిదుడుకులు చెప్పలేనంతగా ఉంటున్నాయి, ప్రతిరోజు ఇదే బాధ. సార్ ఏంటి సార్, మరి నిన్న సెన్సెక్స్ ఎంత పడిపోయింది? 1353 పడిపోయింది. నిఫ్టీ 422 పడిపోయింది సార్. మరి ఈ రోజు ఎలా ఉంటుంది? నిన్నటి దాని మీద ఎలా బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి సార్? అంటే ట్రంప్కి ఖమేనీ మీద ఇరాన్ మీద మండింది. మరి ఇరాన్ మీద మండితే ఆటోమేటిక్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసినప్పుడు ఆయిల్ కి మండింది. ఓకే, ఆయిల్ కి మండిన మార్కెట్ కూడా మండుద్ది కదా. సో ఆయిల్ బాయిల్డ్ అయింది కాబట్టి మా నిఫ్టీ కూడా బాయిల్డ్ అయింది అనుకోవచ్చు ఒకటి. అదే కానీ సామాన్య పౌరులు సతమతం అయిపోతున్నారు సార్. నో, వి డిపెండ్ మోర్ ఆన్ క్రూడ్ ఆయిల్. ఆయిల్ లేకపోతే ఇంక ఏది నడవదు, మొత్తం దిగ్బంధనమే, ఎక్కడికక్కడ అన్ని అయిపోతాయి. ఇంధనం లేకపోతే ప్రపంచం ఇంధనం ఉంటుంది కాబట్టి అందరికి భయం ఉంటుంది. సో అందుకనే ఆయిల్ పెరిగిపోతే మొత్తం పెరిగిపోతాయి, కాస్ట్ పెరిగిపోతే, ఇది పెరిగిపోతాయి అన్న ఉంటుంది. ఇది సడన్ చేంజెస్ వస్తాయి. ఇవాళ గ్యాప్ అప్స్ ఉంటాయి మార్కెట్. అందుకనే భయపడద్దంట నేను ఎప్పుడైనా సరే. పడినే లెట్ ఇట్ ఫాల్, ఎంతవరకు పడితే బాల. సో ఇన్వెస్టర్ అనేది భయపడాల్సి, ఇన్వెస్టర్ కి జనరల్ గా స్టాప్ లాస్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ప్రైసెస్ డిఫర్ అయినప్పుడు, కిందకి వచ్చినప్పుడు మంచి అవకాశం అది. ఇట్ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్ టు ఎర్న్ మోర్. అది ఉపయోగించుకోవాలి. అంతేగాని అమ్మో పడిపోతుంది మార్కెట్, పడిపోతుంది, అమ్మ మార్కెట్ పడిపోతుంది, పండమండి ఏమవుద్ది, లెట్ ఇట్ ఫాల్. ఇవాళ చూడండి 300 పాయింట్స్ గ్యాప్ అప్, నిన్న 700 పాయింట్స్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. 750 పాయింట్లు అనుకుంటా, 750 పాయింట్లు డౌన్ అయింది నిన్న. సో తర్వాత కొంచెం రికవర్ అయింది అనుకోండి. కొంచెం ఎప్పుడైతే ట్రంప్ చెప్పారో మేము వారిని తొందరలో ఇది చేస్తాము, అది ఇదే కొంచెం పాజిటివ్ గా మాట్లాడారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మా కంట్రోల్లో తీసుకుంటాం, మేము దాన్ని టేక్ ఓవర్ చేస్తాం అన్న ఉద్దేశంతో కొంచెం చెప్పాడు ఆయన. అంటే ఆయన మీద కొంచెం నమ్మకం వచ్చి మార్కెట్ కూడా, యుఎస్ మార్కెట్స్ కూడా 4% పడింది, 3% పెరిగింది మార్కెట్. సో దాని అనుగుణంగా నిఫ్టీ 300 పాయింట్స్ ప్లస్ చూపిస్తుంది. మనది కూడా మేబీ 150 to 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మన మార్కెట్ కూడా. అందుకనే భయపడాల్సిన. బ్యాంక్ నిఫ్టీ కూడా 61,500కి వెళ్ళి మళ్ళీ 56,000 బ్రేక్ అయింది నిన్న. సో మెయిన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మార్కెట్ లో నుంచి కొంచెం రికవర్ అయినాయి, యుఎస్ ఫ్యూచర్స్ కానీ, యుఎస్ యూరోపియన్ కానీ. సో అంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం చూడండి. సీజ్ ఫైర్ లేకపోతే, సీజ్ ఫైర్ అంటే మళ్ళీ 5-6% నిఫ్టీ కూడా పెరిగే ఛాన్సులు ఉంటాయి. అందుకనే ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం ఇది అవుతాయి. చాలా మందికి కూడా మార్కెట్ లో కంటిన్యూ కావాలా, ఇంకా పడిపోద్ది, అసలు ఎందుకు భయపడాల్సిన పని లేదు. ఎక్కువ మంది అడుగుతుండే ఎస్ఐపీలు ఆపేయాలా, పడిపోతుంది.
అరే పడితే మీకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి, తర్వాత ఫ్యూచర్ లో వాల్యూ పెరుగుద్ది, యూనిట్స్ పెరుగుతున్నప్పుడు అసెట్స్ బల్జ్ అవుతాయి, ఎన్ఐవి పెరిగినప్పుడు తర్వాత మంచి వాల్యూ వస్తుంది. అసలు పడుతున్నప్పుడు ఎందుకు భయపడాలా? ఎందుకు సార్ భయపడతారు? అవును అంటే డబ్బులు పెట్టిన తర్వాత మన బుక్ లాస్, అది ఒరిజినల్ లాస్ కాదు కదా. అవును మన వ్యూ బ్రాడర్ వ్యూ ఉండాలండి. షార్ట్ టర్మ్ నాకు ఎప్పటే డబ్బులు రావాలి, ఈ వారంలో రావాలి, ఈ నెలలో రావాలి, ఈ సంవత్సరం రావాలంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ అవన్నీ ఉంటాయి. సో అవును సార్ పారామీటర్స్ అన్ని లోకల్ పారామీటర్స్, మ్యాక్రోస్ మైక్రోస్ ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా అవి పాజిటివ్ గా వచ్చినప్పుడు మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఇట్స్ న్యూస్ తప్పనిసరిగా సార్ డ్రివెన్ మార్కెట్. న్యూస్ డ్రివెన్ మార్కెట్. నెగిటివ్ గా వచ్చినప్పుడు నెగిటివ్ గా అవుతుంది, పాజిటివ్ గా వచ్చినప్పుడు పాజిటివ్ అవుతుంది. రైట్ సార్. సార్ ఈ బాగా పాయింట్ దగ్గర ఒకసారి మాట్లాడదాం ప్రభు గారు. నెగిటివ్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ సార్, అది మనకి లీడ్. న్యూస్ డ్రివెన్ మార్కెట్ దగ్గర మనం మాట్లాడదాం ప్రభు గారు. కాలర్ ఉన్నారండి, చంద్రకళ గారు కడప నుండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి. క్యాప్టెన్ డి మేము చేసుకున్నామండి. వాళ్ళు 12 షేర్ కింద ఇస్తామన్నారు. ఇంకా యాడ్ కావడం ఎక్కడ అవుతాయి? ఏదండి? షేర్స్ యాడ్ అవుతాయి అన్నారు క్యాప్టెన్. వాయిస్ క్లియర్ లేదండి మేడం వాయిస్ ఇంకొకసారి చెప్పండి, సరిగ్గా చెప్పండి మేడం. క్యాప్టెన్ చేసుకున్నామండి మేము. ఏమండి ఏం చేశారండి? మీ వాయిస్ కట్ అవుతుంది. ఏం చేశారండి? షేర్ కొన్నామండి. ఏం షేర్ కొన్నారండి? కొన్నారు. ఏం కొన్నారు? ఓకే, కొన్న తర్వాత క్యాప్టెన్. చెప్పండి. క్యాప్టెన్ మేడం మీరు టీవీ చేయడం వల్ల మాకు ఇగో అదే అండి, మీరు ఆ టీవీలో వింటూనే మాతో మాట్లాడతారు, అందువల్ల డిలే అవుతుంది మేడం. మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి, క్లియర్గా మాకు వినపడుతుంది ప్లీజ్. క్యాప్టెన్ కొన్నామండి. వాళ్ళు షేర్స్ యాడ్ చేయడం లేదండి. మీరు ఒక పని చేయండి. అంటే క్యాప్షన్ కొన్నారు, అది నాకు ఒకసారి ఫోన్ చేయండి, నేను మీకు విపులంగా చూసి చెప్తాను. నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, 9177575733. ఆ నెంబర్ నోట్ చేసుకోండి చేయండి. ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వల్ల కొన్ని నో డెలివరీ పీరియడ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఆ నో డెలివరీ పీరియడ్ లో కొన్ని రావు, ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత బయటకు వస్తాయి. ఇట్లాంటిది ఏదైనా ఉండాలి. ఒకసారి మీరు నాకు ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్ సార్ మేడం. సో సార్ మరో కాల్ అండి, పాపారావు గారు పల్నాడు నుండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే అండి. వెండి నమస్తే, మార్కెట్ ఇప్పుడు ఫిజికల్ కొనుక్కోవచ్చా అండి? 272 ఉంది నిన్న. వెండి ఫిజికల్గా కొనుక్కోసా అని అడుగుతున్నారు సార్. 272లో ఉంది కదా అంటున్నారు. సార్ వెండి ఫిజికల్ గా కొనుక్కుంటారు దేనికి? మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పసేగా? ఇన్వెస్ట్మెంటేనండి. సిల్వర్ బీసు, సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు కదా సార్. మరి వాటిలో లాస్ వద్దామని ఇప్పుడు మార్కెట్ లో పెట్టిన డబ్బులకే కొంత లాస్ ఉంది. అందుకోసం దీన్ని సిల్వర్ తీసుకుందాం అని ఆలోచన ఉంది. మిమ్మల్ని అడిగే తీసుకుందాం అనుకుంటున్నా. అంటే సిల్వర్ ఇప్పుడు అది తగ్గినా, సిల్వర్ మార్కెట్ అది సిల్వర్ డైరెక్ట్ కేజీలు అది తగ్గినా, ఇక్కడ ఈటీఎఫ్ ఇది తగ్గుతాయి. అది పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి, పెరగకుండా ఉండవు. కానీ లాంగ్ టర్మ్ లో మనకి ఒరిజినల్ ఇంకా అసలు పిక్చర్ ఇంకా స్టార్ట్ కాల. రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు సిల్వర్ యూసేజ్ బాగుంటుంది, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. లాంగ్ 5 లక్షల కంటే దాటచ్చు. అంటే మన ఫిగర్ ఇంకా మన యూట్యూబ్ లో చెప్పినట్టు చెప్పలేం, కానీ అందుకే మనం టార్గెట్ పెట్టుకున్నాం. మనకి 4 lakhs వచ్చినప్పుడు 4.5 అనుకున్నాం. మన టార్గెట్ 4.5 లో ఉంది. సో 4.5 వచ్చినప్పుడు అక్కడ పొజిషన్ బట్టి ఏం చేయాలనేది చూసుకోవాలి. మన 50,000 బాక్స్ టీవీ లాగా పెట్టుకుందాం. అట్లా నా స్ట్రాటజీ పెట్టుకుని వెళ్ళండి. నేను 4.4 దగ్గర అందరికి ఎలక్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఎక్కడో చోట పారాబోలిక్ పాత్ వస్తుంది, పడినప్పుడు భయంకరంగా పడుద్దని చెప్పాం. దడ పడింది. సో అట్లానే ఇది మళ్ళీ లాంగ్ టైం పట్టుద్ది. కానీ ఎందుకంటే మీకు ఫిజికల్ లెవెలింగ్ అంటే మళ్ళీ షాపుల్లో మాట్లాడుకోవాలి, వాళ్ళకి ఏదైనా మంత్లీ ఇంత పే చేయాలి. అది ఈటీఎఫ్ అనుకోండి, మీ డిమాట్ లో పడి ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. అది బెస్ట్ అని. అది కూడా డైవర్సిఫై చేయండి. ఓన్లీ సిల్వర్ కొనద్దు, కాపర్ కొనండి, అల్యూమినియం కొనండి, జింక్ కొనండి. కొంచెం డిఫరెంట్ ఈటీఎఫ్ లేవు కాబట్టి స్టాక్స్ కొనుక్కోవాలి. అది మీరు నాకు ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ నుండి కర్నూలు నుండి శ్రీనివాసరెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ అడగండి ప్రభు గారిని, ఏం కావాలి? మారుతి షేరు 20% లాస్ లో ఉంటుంది సార్. అది హోల్డ్ చేయాలా లేక క్రూడ్ ఆయిల్ పడినప్పుడు అదేంటండి $92 నుంచి $120 వచ్చింది. అంటే 35% పెరిగింది. సో క్రూడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ ఆటోల మీద పడతాయి, ఆటో సెక్టర్ మీద. మారుతి ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఇప్పుడు మనకు భయం ఏంటంటే, ఇప్పుడు ఎఫ్టీఏ అగ్రిమెంట్ అయింది యూరోపియన్ వాటితో, అక్కడి నుంచి కార్లు వస్తున్నాయి. ఆ కార్లు వచ్చినప్పుడు మన కార్లు పోతాయా లేవా అనేది ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ వాళ్ళకి వచ్చేది కొంచెం కండిషన్స్ తో వస్తున్నాయి.
సో సర్టెన్ రేట్ హైలో అమ్మాలి, లో కార్స్ అమ్మకూడదు, అవన్నీ మన కంట్రోల్. అది కూడా కొన్ని 1,25,000 వరకే, అంతకు మించి అమ్మకూడదు. ఇలాంటి కండిషన్స్ అని పెట్టారు. కాబట్టి మన కంపెనీకి ఏం కాదు, మారుతి ఫెంటాస్టిక్ కంపెనీ. లాంగ్ టైమ్ లో మళ్ళీ మంచిగా పోయే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేసుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ పెరిగి తిరుగుద్ది. ఎందుకంటే మారుతి అసలు మీకు ఎట్లా అంటే ఏ ఇంట్లో అయినా మారుతి కార్ లేకుండా ఉందా? సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి సార్, ఏం పర్లేదు. రైట్ సార్, మరో కాల్ అండి. పాపారావు గారు, నమస్కారం పాపారావు గారు. నమస్తే అండి. ఇందాక స్టాక్ అడుగుదామనేసరికి పెట్టేశారు. కట్ అయిందండి. అవును. అదాని టోటల్ గ్యాస్ 650లో ఉన్నాయండి, తీసేయమంటారా? ఓకే. అదాని తర్వాత అపోలో మైక్రో సిస్టమ్ సార్. అపోలో ఎంతలో ఉన్నాయండి? అపోలో కొత్తగా ఎంట్రీ అయిదామనండి. అపోలో మైక్రో సిస్టమ్ ఫ్రెష్ ఎంట్రీ ప్రెసిడెంట్ అపోలో మైక్రో సిస్టమ్. అపోలో కూడా కొంచెం డౌన్ అవుతుంది సార్. అంటే ఈ వారు కొంచెం ఎంత వరకు పోతుంది? ఒక రోజు ఏమో ప్లస్, ఒక రోజు ఏమో నిన్న 750 మైనస్, ఇవాళ ఏమో 300 గ్యాప్ అప్ ఓపెనింగ్. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మరి కింద నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు మళ్ళీ కిందకి రావచ్చు. వాలటాలిటీ ఉంటుంది. వాలటాలిటీ అనేది విపరీతంగా పెరిగింది. కాబట్టి ఏదైనా స్క్రిప్ట్స్ పడేటప్పుడు లెట్ ఇట్ బి ఫాల్, పడినివ్వండి, చూద్దాం. ఇది ఎందుకంటే డౌన్ ఫాలే ఉంది ఇప్పుడైతే. ప్రస్తుతానికైతే అపోలో వద్దు, డౌన్ ట్రెండ్ ఉంది, నేల చూపు ఉంది. టోటల్ గ్యాస్ అన్నారు, అదాని టోటల్ గ్యాస్ 468 ఉంది, 7 చేంజ్ అని చెప్పారు. ఇది కూడా డౌనే ఉంది సార్. అన్ని స్క్రిప్ట్ అంటే టోటల్ గా చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బాగా పడ్డాయి, బ్రాడర్ మార్కెట్ బాగా పడింది. కొంచెం వెయిట్ చేయాలి. న్యూస్ పాజిటివ్ రావాలి. ఎక్కడో చోట ఈ వార్ ఎండ్ కావాలి, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే క్రూడ్ గనక మళ్ళీ మామూలు యథాస్థితికి వస్తే ఆటోమేటిక్ గా మిగతా అన్ని 1 by 1 సర్దుకుంటాయి. సో మెయిన్ అది చూడాలి మనం. అతి తొందరలోనే అవ్వచ్చు. ఎందుకంటే ట్రంప్ కి అభిమన్యుడిలాగా ఎంటర్ అయ్యాడు కానీ బయటికి రావటం తెలియట్లా. ఇప్పుడు వాళ్ళ లీడర్ని చంపేశారు. తర్వాత ఏంటి, ఇప్పుడు బయటికి రావాలి, అది ఆ వార్ని ఆపాలి. ఎట్లా ఆపాలో తెలియట్లేదు ఆయనకి. సో హౌ టు స్టాప్ ఇట్ అంటే ఏదైనా యురేనియం మీద అటాక్ చేసినప్పుడు అది కనుక ఎక్స్ప్లోడ్ అయితే భయంకరంగా ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో అన్సర్టనిటీ అనేది ఇంకా ఉన్నది, కొంచెం ఉంది. అది మనకి క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చినప్పుడు మార్కెట్ యూటర్న్ తీసుకుంటుంది. కొంచెం వెయిట్ చేయండి. రైట్ అండి. సార్ మరో కాల్ అండి. రమణయ్య గారు, కర్నూలు నుండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఏం కావాలి? ప్రభు గారిని అడగండి. సార్ ఇది ఎయిర్పోర్ట్స్ ఉందండి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా ఉన్నాయి. ఎంతలో ఉంది సార్ ఎయిర్పోర్ట్స్? ఏ రేట్ లో ఉంది? అవి ఒక 80% లాభాలు ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా, అది కూడా ఒక 70% ప్రాఫిట్ ఉంది. గుడ్ టు హియర్ సార్. ఈ డౌన్ ట్రెండ్ లో కూడా మీరు ప్రాఫిట్ లో ఉన్నారంటే మంచి టైంలో కొన్నారు మీరు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మీ ఐడియాస్ కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. గ్రాన్యూల్స్ 559 ఉంది. ప్రెసెంట్ అయితే డౌనే అవుతున్నాయి రెండు కూడా. దాదాపుగా 600 దాకా వెళ్ళింది. అంతకుముందు 620 దాకా టచ్ అయింది. తర్వాత అంటే లోవర్ లోస్ కి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం టెక్నికల్ గా కూడా కొంచెం చూసిన 50 days డిఎంఐ కంటే కింద ఉంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. ట్రెండింగ్ ఏదైనా మీరు అమ్మేసుకొని కింద కొనుక్కుందాం అనుకుంటే అమ్ముకోండి, లేదా మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే అనుకోండి. మళ్ళీ 620 దాకా రావచ్చు లాంగ్ టర్మ్. మార్కెట్ అన్ని మారిపోయి, మ్యాక్రోస్ అన్ని మారిపోయినప్పుడు ఏం పర్వాలేదు. తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇది కూడా డౌన్ ట్రెండ్ ఉంది సార్. అంతకుముందు లో వచ్చేసి మీకు 89.80 అంటే 90 తీసుకోండి. 90 కట్ అయితే ఆ ఫ్రెష్, అంతకుముందు ఫ్రెష్ లో అంటే 82, ఆ 90 కట్ అయితే 82 వరకు రావచ్చు డౌన్ ట్రెండ్. లేదు నేను ఈ లెవెల్స్ చూసుకుంటాను అనుకున్నప్పుడు, లేదంటే కొంచెం లాంగ్ పెట్టుకున్నా మీకు హై ఎంతంటే 108 అంటే 110 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్. అంటే మార్కెట్ అన్ని చేంజ్ చేసి వచ్చినప్పుడు డెఫినెట్ గా మళ్ళీ మార్పులు వచ్చినప్పుడు, యుద్ధాలు ఆగిపోయి క్రూడ్ ఓపెన్ అయ్యి క్రూడ్ మనకి మామూలుగా యథాస్థితికి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయ్యి ఉంటే, సో యుక్రెయిన్ వార్ కూడా తొందరలో ఆగిపోద్ది అంటున్నారు. అది కూడా పాజిటివ్ న్యూస్. ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి రావణ కష్టం లాగా కాలుతూనే ఉంది. అది కూడా ఆగుద్ది అంటున్నారు తొందరలో. సో అవన్నీ ఆగినాయి అనుకోండి, డిఫరెంట్ గా పాజిటివ్ వస్తుంది. అంటే ఏప్రిల్ నుంచి సినారియో మారచ్చా అంటే మారే ప్రాబిలిటీస్, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు వాచ్ దట్ ఎక్కడ మారుతున్నాయి.
ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎక్కడ మారుతున్నాయనే చూడాలి. చూస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ కనుక మళ్ళీ యూటర్న్ తీసుకుంది అనుకున్నప్పుడు అక్కడ మనకి యావరేజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అప్పుడు చూద్దామండి. రైట్ సార్, రైట్ సార్, అదండి సూచన. సో సార్, మరి ఇప్పుడు ఈ రోజు ఎలా వెళ్ళవలసి వస్తుంది మార్కెట్లో మీ అంచనా ప్రకారం, మీ సలహా సూచన ఏంటి? నిఫ్టీ ఎక్స్పైరీ ఇవాళ, అవును, నిఫ్టీ ఎక్స్పైరీ అంటే నిఫ్టీ వాలటాలిటీ ఉంటది బాగా. మ్మ్. సో షార్ట్స్ ఉంటాయి, బైస్ ఉంటాయి. మన మార్కెట్ పడుతుంది కాబట్టి షార్ట్లు ఎక్కువ కొట్టుకుంటారు. చివరిలో కొంచెం రికవర్ అయింది, బైలో ఉంటారు. మళ్ళీ వాళ్ళ గ్యాప్ అప్ అవుతుంది. అంటే షార్ట్ లో ఉన్న వాళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. గ్యాప్ అప్ అయ్యే 300 పాయింట్స్ నిఫ్టీ అంటే మనది కూడా 200 పాయింట్స్ ప్లస్ ఓపెన్ అవుతుంది. కానీ ఓపెన్ అయిన తర్వాత అది నిలబడుతుందా లేదా అనేది ఫస్ట్ 1.5 hours అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ట్రెండ్, ఈ నెగిటివ్నెస్ ఇంకా సర్టెనిటీ కాలేదు. సో ట్రంప్ ఇది ఏంటి, ఆయన ఏం చేస్తారు తొందరలోనే, నేను చెప్పిన ఆయన ఒక్క ముక్క చెప్పినందుకు నేను తొందరలోనే ఆగిపోద్ది అన్న మాటకు చూడండి మార్కెట్ ఎంత రియాక్ట్ అయిందో. 4% పడింది, 3% పెరిగింది యూఎస్ ఫ్యూచర్స్ కూడా. మనది కూడా బాగానే డౌన్ నుంచి పెరిగినాయి. అన్ని చిన్న చిన్నగా యూరోపియన్ మార్కెట్ తో సహా రికవర్ అయినాయి కొంచెం. సో అంటే మెయిన్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు పాజిటివ్ గా, ఆప్టిమిస్టిక్ గా, పెసిమిస్టిక్ గా ఉండకుండా ఆప్టిమిస్టిక్ గా ఉన్నారంటే మార్కెట్ కూడా దాని అనుగుణంగా దాని వైబ్స్ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్ గా నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ తీసుకుంటది. ఆ నెగిటివ్ ని మనం ఎన్కాష్ చేసుకోవాలి ఎవరైనా సరే మార్కెట్ లో, అది మెయిన్. సార్, మరి మనకు కాల్ తీసుకోండి. రమా గారు బెంగళూరు నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఎస్ మేడం, చెప్పండి మేడం. సార్, నేను కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. చాలా అయితే నష్టపోయాము. ఈ రోజైతే క్రూడ్ ఆయిల్ లో పెట్టచ్చా అనేసి అడుగుదామని సార్. ఇప్పుడు వారు ఏదైనా క్రూడ్ 80 నుంచి 92 అయింది, 92 నుంచి 120 అయింది, 120 నుంచి మళ్ళీ 93కి వచ్చింది. మళ్ళీ మీరు అక్కడ ఏదైనా ఇష్యూ ఏదైనా జరిగింది, ఫ్లేరప్ అయితే, నెగిటివ్ సైడ్ ఫ్లేరప్ అయితే అప్పుడు మళ్ళీ క్రూడ్ 150 వరకు రావచ్చు, అంటే $150 వరకు రావచ్చు. అది ఆ రిస్క్ తీసుకొని నేను పెట్టుకుందాం అనుకున్నప్పుడు, మీరు ఫ్రెష్ ట్రేడర్ అనుకుంటున్నారు, వై యూ వాంట్ టు టేక్ మోర్ రిస్క్? అంత రిస్క్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? హ్యాపీగా ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ ఉన్నాయి, కొనిపెట్టుకుంటే మనకి బ్యాంక్ లో పెట్టుకున్న డబ్బులు పెట్టుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి. దట్స్ మెయిన్ క్రైటీరియా. అలా పెట్టుకోండి. అంటే రిస్క్ బేస్, మీరు దిగటంతోనే అన్నప్రాసంలోనే బిర్యానీ తింటే ఎట్లా? సో కొంచెం ఆగండి. ఎందుకంటే మార్కెట్ తెలియాలి. అంటే ఎక్కడ కొనాలి, క్రూడ్ ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు. ఎందుకంటే $120కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, బ్యాక్ టు ద పెవిలియన్ లాగా. ఎక్కడ యథాస్థితికి ఎక్కడ నుంచి పెరిగింది అక్కడికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏదైనా కొత్త డాన్స్లు కానీ, కొత్త ఇష్యూ కానీ, కొత్తగా మళ్ళీ క్యూబా మీద అటాక్ చేసినప్పుడు అట్లాంటివి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంటిన్యూ అవుతుంది, ఇంకా ఓపెన్ అవ్వదు అనుకున్నప్పుడు పెరుగుద్ది. సో ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం అనుకుంటాం, ఇంకా వారం ఓపెన్ అవ్వదు, క్రూడ్ కొనుక్కోవచ్చు అనుకుంటాం. రాత్రికి ఆయన కుర్రా బుద్ధిలో ఒక ఐడియా వచ్చిందండి, మంచి చేయాలని. సో ఇది ఆపేస్తాడు, అది ఓపెన్ అవుద్ది. అప్పుడు పరిస్థితి ఏంటి? దట్ మన $60 వచ్చేస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది పడతాం. ఇది రిస్క్ బేస్. అట్లాంటివి అంటే పరిగెడుతున్న బస్ ని మనం ఎక్కడం లెక్క లేదు. మనం హ్యాపీగా మన ఇన్వెస్ట్మెంట్ మంచి స్క్రిప్ట్స్ లో, ఫండమెంటల్స్ లో మీకు మంచి డీటెయిల్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్ అండి మేడం, అట్లా చేయండి. సో మ్యామ్ ఏంటంటే ఫస్ట్ టైమే కాబట్టి అంటే సార్, దాని మీద కూడా మేడం గారికి కానీ అలాంటి మదుపర్ల కోసం చెప్పి ఇప్పుడు ప్రస్తుతం సిప్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటి మీద మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు సార్. దాని మీద మీరు 100% సిప్ లో మార్కెట్ పడుతున్నప్పుడు ఎస్ఐ ఫస్ట్ చేయాల్సింది, ఫ్రెషర్ అంటే సిప్పే చేయాలండి ఫండ్. అంటే మేమేం చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఎప్పుడు కావాలి, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ కి ఏమో కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలా ఇద్దాం అనుకుంటున్నారు, ఎలా పెంచుదాం అనుకుంటున్నారు, వాళ్ళని ఎలా చూసుకుందాం, వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్స్ ఇది ఎట్లా పెంచుకుందాం అనుకుంటారు. ఇవే ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏది సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిందాస్ ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫామ్ చేసుకొని వాళ్ళ అవసరాలు, కోరికలు అనుకోవచ్చు, టార్గెట్స్ తీర్చుకోవచ్చు. అంతేగాని మా తాతల తరం నుంచి వచ్చినవి ఉన్నాయి కదా, హ్యాపీగా ఉందంటే కొండలు కూడా తరుగుతాయి. కొండలు కూడా అమ్మ మా కోటలో కూడా తరిగిపోతాయి. ఊరే ఇవాళ రేపు ఆస్తులు తరగడానికి పెద్ద విషయం కాదండి, కానీ ఎస్టెట్స్ ఫామ్ చేయడంలోనే ఉంటుంది మజా. సో ఎలా చేయొచ్చు, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇట్స్ ఇంపార్టెంట్. సార్ ఒక 10 సెకండ్స్లో. సో సార్, ఇందాక సార్ అడిగారు ఆల్రెడీ, ఏంటంటే గోవిందరావు గారు ఇందాక అడిగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సార్, గోల్డ్, సిల్వర్ బీస్ కొనడం కోసం ఎక్కడ దొరుకుతుందో ఒక 10 సెకండ్లో చెప్పేసేయండి. ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు గోల్డ్ బీస్ అనేది లిస్ట్ అవుతాయి, ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతాయి గోల్డ్ బీస్. ఎవరి దగ్గర కొనాలి? గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ రెండు కొనొచ్చు. ఎవరి దగ్గర?
డిమాండ్. మోతీలాల్ ఉంది, మా దగ్గర మోతీలాల్ ఉత్సవాలు ఉంది, మోతీలాల్లో కొనొచ్చు. ఓకే మీకు ఫంటాస్టిక్. మీకు సిఎన్బిసి ఆవాజ్ సిఎన్బిసి చూసిన ఒక 5 నిమిషాలు చూస్తే మోతీలాల్ కనపడకుండా ఉన్న సెకండ్ లేదు. ఓకే సో మీకు బ్రాండెడ్ కాబట్టి ఇంకా ఏదైనా ఇంకొకటి కూడా ఆల్టర్నేటివ్. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆన్లైన్ కదా, బయటికి వెళ్లాల్సిన పని లేదు కదా, అలా పేరున్నది కాకుండా మామూలుగా నేమ్లెస్ ఇది అట్లాంటివి ఓపెన్ చేస్తున్నారు యాప్లో ఓపెన్ చేసినప్పుడు అంటే కొంచెం స్టార్టింగ్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇట్లా దాంట్లో వచ్చినట్టు చూపిస్తారు. చూపించినప్పుడు ఆ అమ్మ బానే ఉంది, అమౌంట్ ఎక్కువ అమౌంట్ పెడతారు. పెట్టిన తర్వాత ఉంటుందండి మజా, తీసుకుందాం అంటే రూపాయి రాదు, రాదు. కాబట్టి చాలా మంది ఈ డిజిటలైజేషన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చాలా ఓపెన్ అవ్వద్దు, మీరు మాట్లాడండి, దగ్గరలో ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేయాలి, కాంటాక్ట్స్ ఎవరైనా రిఫరెన్స్ తీసుకొని అట్లా ఉండాలి. ఆన్లైన్ కదా, బయటకు వెళ్లాల్సిన పని లేదు కదా, ఫోన్ లో చేసుకుందాం కదా అనేది వద్దు అని చెయ్యండి. కానీ అన్ని మనం వాకప్ చేసి రిఫరెన్స్ తీసుకొని దాని ప్రకారం చెయ్యొచ్చా లేదా అనే దాన్ని బట్టి చేసుకోవాలి. అది కరెక్ట్. లేదు ఇరుక్కున్నామంటే కష్టపడిన సొమ్ము మాయమైతే పరిస్థితి ఏంటి? పోయినా మనకి పర్వాలేదు అనుకుంటే ఒక 5 లక్షలు పోయింది పర్వాలేదు గెట్టవచ్చు. అదే మనకి సంపాదించిన సొమ్ము ₹1 అయిందంటే పరిస్థితి ఏంటండి? అందుకని జాగ్రత్తగా చేయాలి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, కరెక్ట్గా చెప్పారు. చాలా మదుపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోతీలాల్ ఉత్సవాలు వంటి ప్రముఖమైన సంస్థలను సంప్రదించి మీరు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.